హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతీస్ కిచెన్. ఈరోజు నేను బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మనం దీనికోసం శనగపప్పు నానబెట్టేసి దాన్ని నేను ఉడకబెట్టాను. తర్వాత బెల్లం తీసుకోవాలి. మనము ఒక కప్పు శనగలు తీసుకుంటే ఒక కప్పు బెల్లం. మనం ఏం చేస్తామంటే బెల్లము శనగలు, ఉడకబెట్టిన శనగలు బెల్లం రెండు కలిపేసి మిక్సీ పట్టేశాను. చూడండి ఒకసారి. ఇలా మనము ఫైండ్ పేస్ట్గా మనము మిక్సీ పట్టేసుకున్నాం. ఈ ఫైండ్ పేస్ట్ని మనం ఏం చేయాలంటే, ఇక్కడ మనము నేతి బొబ్బట్లు చేస్తున్నాను కాబట్టి నెయ్యి యాడ్ చేశాను. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి నెయ్యి యాడ్ చేశాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమాన్ని మనం నెయ్యిలో వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. ఏమన్నా వాటర్ అలాంటిది ఏమన్నా ఈ పిండి మిశ్రమంలో ఏమన్నా ఉంటే మొత్తం పోయే వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక బాండీకి పిండి మిశ్రమము ఇలా అతుక్కోకుండా బాగా పైకి వస్తూ ఉంటుంది. బాగా బాండీకి అసలు అతుక్కోకుండా ఉండాలన్నమాట. అలా వచ్చేంత వరకు ఇలా బాండీకి ఇలా అతుక్కోకుండా మనకి వచ్చేంత వరకు మనము బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని మనం ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. తర్వాత నేనేం చేశానంటే, మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిని తీసుకొని బాగా మంచిగా ఆయిల్ కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఒక 3 hours మంచిగా నానబెట్టుకొని లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా పక్కన పెట్టేసుకున్నాను. 3 hours నానబెట్టుకున్నాను. మైదా పిండి ప్లస్ కొంచెం ఉప్పు, ఆయిల్ బాగా వేసుకొని మంచిగా ఒక 3 hours బాగా నానబెట్టుకున్న తర్వాత ఇలాగ మనం అరచేతిలో ముందు మనం తయారు చేసుకున్నటువంటి అరచేతులు బాగా ప్రెస్ చేసుకున్నాక మైదా పిండి దీంట్లో మనము శనగపిండి మిశ్రమం ఉంది కదా, మనం బౌల్గా చేసుకున్నాం కదా, అది పెట్టేసి ఇలా కవర్ చేస్తాం. మనం మొత్తము ఆ పిండి ముద్దను కవర్ చేసి మనం ఇలా చేత్తో ఇలా ఒత్తుకుంటాం అన్నమాట. ఇలా ఒత్తుకున్న తర్వాత మంచిగా కొంచెం పెద్ద సైజు ఒత్తుకున్న తర్వాత మన దగ్గర కవర్ ఉంటుంది కదా, లగేజ్ కవర్ కానీ అలాంటి కవర్ మీద పెట్టేసుకొని నీట్గా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం కొంచెం పిండి ముద్ద ఎక్కువ తీసుకున్నట్టయితే మనం కొంచెం పెద్దవి చేసుకోవచ్చు. లేదు కొంచెం చిన్నవి మనము తీసుకున్నట్టయితే పిండి ముద్ద కూడా మనకి శనగపిండి మిశ్రమం ఉంది కదా, అది కూడా మనం కొంచెం చిన్న సైజులో తీసుకొని ఇలాగా ప్రెస్ చేసుకోవాలి స్లోగా. ఇలా ప్రెస్ చేసుకున్నాక మనకు బొబ్బట్లు అయితే చాలా బాగా వస్తాయండి. నీట్గా స్లోగా అసలు పిండి కూడా మనకి బయటికి రాకుండా నీట్గా మనం షాప్లో ఎలా చేస్తామో అలా వస్తాయన్నమాట. కాకపోతే మనం ఏం చేయాలంటే మైదా పిండి కలిపేటప్పుడు ఆయిల్ యాడ్ చేసేసి కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా కలుపుకున్నాక బాగా పిండి ముద్ద అంతా రెడీ అయిపోయాక మనం ఏం చేయాలంటే కొంచెం పైన ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 3 గంటలు నానబెట్టి పక్కన పెట్టేసేయాలి. అప్పుడే మనకి ఇలా టేస్ట్గా వస్తాయి. పిండి కూడా మనకి బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఇలా నేనైతే బొబ్బట్లు అవన్నీ ఇలాగా మనకి నీట్గా వస్తే ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నేతి బొబ్బట్లు కాబట్టి పెనం పెట్టేసి పెనం మీద నెయ్యి యాడ్ చేసేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకున్నాను అనమాట. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా బాగా వస్తాయి. పిండి బాగా నానాలి, శనగలు కూడా బాగా ఉడకబెట్టుకొని మనము 1 కప్పు శనగలకి 1 కప్పు బెల్లం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని మళ్ళీ ఆ పిండిని మనం ఏం చేయాలంటే బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు నీరు లేకుండా బాగా శనగపిండి బెల్లం 2 బాగా కలిసిపోయేటట్టు మనము బాగా మంచిగా ఫ్రై చేసుకొని ఇలా మనం చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేవి బాగా ఈజీగా